ఈ వీడియోలో మనం వచ్చేసి 7th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ఇస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడడం ద్వారా మీరు చాలా నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయగలుగుతారు. నేను కూడా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేసు నేను వీడియో మధ్యలో ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని అడుగుతున్నాను. అదేంటి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయితే కాదు. సో ఫస్ట్ చూసుకుంటే సంసద్ రత్న అవార్డుల గ్రహీతలలో ఒకరైన సుకాంత్ మజుందర్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? యాక్చువల్గా సంసద్ రత్న అవార్డులను అయితే అనౌన్స్ చేశారు. అందులో సుకాంత్ మజుందర్కి ఈ అవార్డు అయితే ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈయన ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అంటే భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ. సంసద్ రత్న అవార్డు గ్రహీతల్లో ఒకరైన సుకాంత్ మజుందర్ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. లోక్సభలో వారి పనితీరు ఆధారంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లను గుర్తించేందుకు ఈ అవార్డులు ఇస్తారు ఎవ్రీ ఇయర్. మజుందర్తో పాటు శివసేన నుండి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, బీజేపీ నుండి సుధీర్ గుప్తా, ఎన్సీపీ నుండి అమోల్ రామ్ సింగ్ గోల్హే, కాంగ్రెస్ నుండి కుల్దీప్ రాయ్ శర్మ కూడా ఈ అవార్డు అందుకున్నారు. లోక్సభలో పార్లమెంటు సభ్యుల కృషి పనితీరును హైలైట్ చేస్తూ ఈ అవార్డు భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? పార్లమెంటేరియన్స్కు అంటే పార్లమెంట్ మెంబర్స్కి ఇచ్చే వన్ ఆఫ్ ది వాళ్ళ పనితీరు ఆధారంగా ఇచ్చే అవార్డు అనమాట. సో చాలా ప్రెస్టీజియస్ అని చెప్పొచ్చు ఎంపీలకి ఇవ్వడం అనేది. తర్వాత సెకండ్ వన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సంజీవ్ అగర్వాల్ అండి. ప్రభుత్వ మద్దతుతో పనిచేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ సీఈఓగా అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సంజీవ్ అగర్వాల్ అపాయింట్ అయ్యారు. సో మే 2023 నుండి టెంపరీగా వర్క్ చేస్తున్న రాజీవ్ ధర్ తర్వాత అగర్వాల్ అపాయింట్ అయ్యారు. అగర్వాల్ గారు గతంలో భారతీయ ఇంధన మౌలిక సదుపాయాల రంగాల్లో సిటీ గ్రూప్, ఏఎన్జీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంక ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది భారతదేశపు మొట్టమొదటి సావరిన్ వెల్త్ ఫండ్ అనమాట. ప్రభుత్వ యాజమాన్యంలో నిధిని భారత ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసిందండి. సో ఇక్కడే ఉంది క్వశ్చన్లో మీరు చూస్తే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనమాట. అంటే మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక టైప్ ఆఫ్ ఫండ్ అనమాట. ఈ ఫండ్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ప్రైవేట్ పార్ట్నర్షిప్తో. సో నెక్స్ట్ థర్డ్ వన్, 2024లో భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి అంటే దీన్ని మనం జీడిపి అంటామన్నమాట. సో ఈ జీడిపి వృద్ధి అంచనాను ఐక్యరాజ్య సమితి ఎంతకి తగ్గించింది? 6.2% అండి. యాక్చువల్గా లాస్ట్ టైం ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే 2024కి 6.7 జీడిపిని 6.7% జీడిపిని అనౌన్స్ చేసింది. బట్ ఈ రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లో దాన్ని 6.2% తగ్గించిందనమాట. అంటే వృద్ధి అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్తోంది. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారము 2024 అంచనా వేసిన భారతదేశంలో వృద్ధి 2023కి 6.3% అంచనా కంటే కొంచెం తక్కువగా ఉందని చెప్తున్నారండి. ఓకే, సో బలమైన దేశీయ డిమాండు, తయారీ, సేవల రంగాల్లో మంచి వృద్ధి ఉన్నప్పటికీ ఎందుకు తగ్గించింది అంటే, సో ఇక్కడ చూడండి, గ్లోబల్ వైడ్గా మన ఇండియాలో బాగానే అన్నీ తయారవుతున్నాయి, అన్నీ చేస్తున్నాం, కానీ గ్లోబల్ వైడ్గా ఆ నెసెసిటీ లేదే అనమాట. అంటే మనం ఏదైనా తయారు చేసి తీసుకోవడానికి రెడీగా లేరు అని దాని ఉద్దేశం. ఓకే, అండ్ పెద్ద పెద్ద వాణిజ్య దేశాలైన లైక్ రష్యా, ఇప్పుడు మనం చూసుకుంటే ఇజ్రాయెల్ కావచ్చు, ఇలాంటి కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు వార్లోకి వెళ్తున్నారనమాట. ఆ వార్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ద్వారా ఇంతకుముందు మార్కెటింగ్ చేసిన దేశాలతో ఇప్పుడు చేయట్లే. ఆ ఎఫెక్ట్ అనేది ఒక్క దేశానికే పోదు, అన్ని దేశాల మీద పడతాయి. సో అదే కారణం అని చెప్తున్నారు. అంత పెద్ద కారణం అయితే ఏం కాదు. సో మనమైతే మన దేశం ఏమీ రాంగ్ చేసి దిగిపోవట్లేదని చెప్పట్లేదు. భౌగోళిక సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి తగ్గుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, గూగుల్ సహాయంతో ఏ విశ్వవిద్యాలయం మొబైల్ అలోహాను ఆవిష్కరించింది? ఓకే, మొబైల్ అలోహా అంటే ఏంటో మీకు షార్ట్కట్లో చెప్తాను. మొబైల్ అలోహా అనేది ఒక టైప్ ఆఫ్ రోబోటిక్స్ అనమాట. సో రోబోటిక్స్ సిస్టమ్. సో యాక్చువల్గా దాన్ని గూగుల్ అయితే కొంతవరకు తయారు చేసింది ఆ పర్టికులర్ వ్యవస్థని. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండి. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొబైల్ అలోహాను ఆవిష్కరించింది. ఇది బైమాన్యువల్ మొబైల్ మ్యానిపులేషన్ సామర్థ్యాలను పెంచడానికి ఒక రోబోటిక్ సిస్టమ్ అనమాట. ఇది గూగుల్ డీప్ మైండ్ ఈ అలోహా సిస్టమ్ని అయితే తయారు చేసి ఉంచింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ దానికి ఒక రూపం ఇచ్చారనమాట ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు.
సో ఈ గూగుల్ డీప్ మైండ్ ద్వారా అలోహా సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే రోబోటిక్ లెర్నింగ్లో కొంత అభివృద్ధి చెందుతాం మనం. సో ఇది నెక్స్ట్ రోబోటిక్ ఫీల్డ్కి, ఆ రంగానికి బాగా ఉపయోగపడుతుంది ఈ మొబైల్ అలోహా అనేది. నెక్స్ట్ 5th వన్, హజ్ కోటాపై భారతదేశం మరి ఏ దేశం మధ్య తాజాగా ఒప్పందం జరిగింది? ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా అండి. హజ్ కోటాపై భారత్ సౌదీ అరేబియా తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. సో 2024 సంవత్సరానికి గాను భారత్ నుంచి 1,75,025 మంది యాత్రికులకు సౌదీ అయితే వెళ్ళబోతున్నారు. జడ్డాలో జరిగిన కార్యక్రమంలో భారత్ తరపున మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్, సౌదీ తరపున హజ్ మినిస్టర్ డాక్టర్ తౌఫిక్ ఆల్ రబియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఇయర్ కోటా ప్రకారము 1,40,020 సీట్లు హజ్ కమిటీ ద్వారా వెళ్ళే వారికి కేటాయిస్తారు. 35,005 సీట్లు ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి వచ్చే వారికి ఇస్తారట. అది అండ్ హజ్, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్ళే భారతీయుల కోసం సత్వర వీసా పరిష్కారం, అదనపు విమానాలను ఏర్పాటు చేయడం, రవాణాపరమైన సౌలభ్యాన్ని అక్కడ కల్పించడం, ఇవన్నీ చేస్తామని సౌదీ చెప్తోందనమాట. గత నెల భారత్ పర్యటనకు వచ్చిన తౌఫిక్ ఆల్ రబియా పలు కీలక విషయాలు వెల్లడించారు. సో ఇండియా నుండి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము అండ్ ఉమ్రాకి వెళ్ళే వీసాను 90 రోజులను పొడిగించడం జరుగుతుందని చెప్పారు. పెరుగుతున్న భారత యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 4 రోజుల ప్రయాణ వీసా ఆవిష్కరణ వంటి చర్యలు కూడా తీసుకుంటామని ఆయన వివరించడం జరిగిందండి. ఓకేనా. హజ్ యాత్ర ఎందుకు చేపడతారనేది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, ఇక్కడ నేను అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. నెక్స్ట్ 6th వన్, దేశంలోనే మొట్టమొదటి హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్, దాని పేరు ప్రసాదం. ఈ ప్రసాదంను ఎక్కడ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లో అండి. ఫుడ్ స్ట్రీట్ చూడండి, మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలోని నీలకంఠ వాన్లో మహాకాల్ లోక్లో దేశంలోనే మన ఇండియాలోనే ఫస్ట్ హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ ప్రసాదం అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించడం జరిగింది. 939 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఎవరైతే మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారో వాళ్ళకి ఈ ఫుడ్ స్ట్రీట్ అనేది ఒక ఉపయోగకరంగా ఉంటుంది, అది కూడా బెస్ట్ ఫుడ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారండి. సో మన్సుఖ్ మాండవీయ హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ కార్యక్రమం యొక్క అధికారిక వెబ్సైట్ను అండ్ ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఆహార వీధుల కోసం ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని దాన్ని వివరించి ఒక బ్రోచర్ను కూడా ఆయన రిలీజ్ చేశారు. మానసిక ఆరోగ్యం కోసం స్క్రీనింగ్ను సులభతరం చేయడానికి మనహిత్ యాప్ను కేంద్ర ఆరోగ్య మంత్రి అండ్ ముఖ్యమంత్రి సంయుక్తంగా లాంచ్ చేయడం జరిగింది ఇదే ప్రోగ్రాంలో. మనహిత్ ఇది మానసిక ఆరోగ్యం కోసం ఒక స్క్రీనింగ్ చేస్తుంది, మనల్ని టెస్ట్ చేస్తుంది మనం మెంటల్లీ ఎలా ఉన్నాం అనేది. తర్వాత 7th వన్, ఏ పర్వతాల్లో ఎయిర్ స్ట్రిప్పై భారత వాయుదళం తొలిసారిగా C-130J విమానాన్ని రాత్రి వేళ ల్యాండింగ్ చేసింది. నిజంగా ఇది మనకి ఒక అద్భుతమైన ఘట్టం అనే చెప్పాలి. అయితే ఆన్సర్ వచ్చేసి కార్గిల్ పర్వతాల్లో అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక అరుదైన ఘనత సాధించింది. ఏంటి, అత్యంత కఠినమైన కార్గిల్ పర్వతాల్లోని ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంటంటే సో విమానాలు ల్యాండింగ్ చేసే పొజిషన్లు అనమాట ఎయిర్ స్ట్రిప్లు. ఓకే, అనుకూలంగా ఉండే ప్రాంతాలు. ఇక్కడ తొలిసారిగా C-130J విమానాన్ని రాత్రివేళ ల్యాండింగ్ చేసింది, పగటివేళ కూడా కదా, నైట్ టైం. రాత్రి 8 గంటలకు C-130J విమానంలో 2 పైలట్లు, స్టాండర్డ్ సిబ్బంది, నావిగేటర్, ఒక ఫ్లైట్ గన్నర్, ఒక ఫ్లైట్ ఇంజనీర్, 2-3 సాంకేతిక సిబ్బంది, 8 మంది గరుడ కమాండోలు, IAF యొక్క ప్రత్యేక దళాల క్రాక్ టీంతో జడ్డా నుండి బయలుదేరింది. సో ఏదైనా అత్యవసర సహాయం కోసం ఆయుధాలు, సామాగ్రితో పాటు బృందం రాత్రి ఆపరేషన్ కోసం నైట్ విజన్ పరికరాలు, వ్యూహాత్మక ఫ్లాష్ లైట్లను కూడా తీసుకెళ్ళింది. ఓకే, సో అర్ధరాత్రి అత్యంత ప్రమాదకరంగా భావించే కార్గిల్ ఎయిర్ స్ట్రిప్పై సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యారనమాట. ఓకే, సుమారు 8,800 అడుగుల ఎత్తులో భారత రక్షణ దళాలకు సవాలుగా ఉన్న హిమాలయ భూభాగంలో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో C-130J విమానం విజయవంతంగా ల్యాండ్ అయిందండి. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు C-130J అత్యంత నమ్మకమైన విమానం అని చెప్పొచ్చు. అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో C-130J హెర్క్యులస్ విమానాన్ని బాహుబలిగా కూడా చెప్తారు. సో ఈ విమానాలు 12 ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర. ఇవి హిండన్లోని 77 స్క్వాడ్రన్ అండ్ 87 స్క్వాడ్రన్లో విధుల్లో పనిచేస్తున్నాయి. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. అంటే 87 స్క్వాడ్రన్స్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నాయి. 2022 నుండి క్లిష్టతరమైన ప్రాంతాలను, ముఖ్యంగా చైనా బార్డర్కు సైనిక బలగాలను, పరికరాలను, సామాగ్రిని తరలించడానికి వీటిని వాడుతున్నారనమాట. రీసెంట్గా ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి కూడా అంటే అక్కడ ప్రముఖ పాత్ర పోషించాయన్నమాట ఇవి కూడా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తి కప్పగండ సాలువ భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందింది?
ఒడిస్సాకి చెందిందండి. సో ఒడిస్సాకి చెందిన 7 ఉత్పత్తులు రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందాయి. సో వాటి పేర్లు మాత్రమే చెప్తాను, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని అవి ఎందుకు ఉపయోగపడతాయో మీరు రాసుకోండి ఎక్కడైనా, ఓకేనా. సో ఒకటి కప్పకండు సాలువ, ఇంకొకటి లంజియా సౌరా పెయింటింగ్, తర్వాత కొరాపుట్ కాలజేరా రైస్, నెక్స్ట్ 4th వన్ సిమిలాపాల్కాయ్ చట్నీ, 5th వన్ నయాగర్ కంటెముండి వంకాయ, తరువాత ఒడిస్సా ఖజూరి గూడ, తర్వాత దెంకనల్ మగ్జి. సో ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు కదా, ఎలా అంటే మీరు అక్కడ పాజ్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, అసలు ఏంటి అది ఎందుకు ఆ ఉత్పత్తికి వచ్చిందని. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అనుకోవచ్చు ఓన్లీ ఇది ఒకటే ఇస్తాడేమో అని, కాదు, అసలు అది ఏ ఉత్పత్తి అని కూడా అడగవచ్చు. అప్పుడు ఏం చెప్తారు, ఎందుకు అది ఫేమస్ అని కూడా అడగవచ్చు. అది తెలియాలంటే మనము సో ఇది చదువుకోవాలి. అదంతా చెప్తే ఎక్కడ 5 minutes 10 minutes అయిపోద్ది. తర్వాత 9 ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన భారత సీనియర్ బ్యూరోక్రాట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి వికాస్ సీల్ అండి. మనీలాలోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్కి ఈడీ మీన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సీనియర్ బ్యూరోక్రాట్ వికాస్ షీల్ అపాయింట్ అయినట్లుగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 3 ఏళ్ల పాటు ఆయన ఈడీగా పనిచేస్తారు అక్కడ. స్మితా సారంగి ఫిలిప్పీన్స్లో మనీలాలోని ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి సలహాదారుడిగా 3 ఏళ్ల పాటు నియమితులు కూడా కావడం జరిగిందండి. తర్వాత 10 భారత ఒలింపిక్ సంఘం నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే రఘురామ్ అయ్యర్. భారత ఒలింపిక్ సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రఘురామ్ అయ్యర్ను అపాయింట్ చేశారనమాట. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లలో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్లకు సీఈఓగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట రఘురామ్ అయ్యర్కి. భారత ఒలింపిక్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలు పీటీ ఉషా. అంటే ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానంతే. అయితే భారత ఒలింపిక్ సంఘానికి కొత్త సీఈఓ రఘురామ్ అయ్యర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకే. సో క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. సంసద్ రత్న అవార్డుల గ్రహీతల్లో ఒకరైన సుకాంత్ మజుందర్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారంటే బీజేపీ. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ నూతన సీఈఓ ఎవరు అంటే సంజీవ్ అగర్వాల్. తర్వాత 2024లో భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి అంచనా ఐక్యరాజ్య సమితి ఎంతకు తగ్గించిందంటే 6.2. గూగుల్ సహాయంతో ఏ విశ్వవిద్యాలయం మొబైల్ అలోహాను ఆవిష్కరించిందంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. హజ్ కోటాపై భారతదేశం మరి ఏ దేశం మధ్య తాజాగా ఒప్పందం కుదిరిందంటే సౌదీ అరేబియా. దేశంలో మొట్టమొదటి హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ ప్రసాదంను ఎక్కడ ప్రారంభించారు? ఆ స్ట్రీట్ పేరు ప్రసాదం, మధ్యప్రదేశ్. అండ్ ఏ పర్వతాల్లో ఎయిర్ స్ట్రిప్పై భారత వాయుదళం తొలిసారిగా C-130J విమానాన్ని రాత్రివేళ ల్యాండింగ్ చేసిందంటే కార్గిల్లో. తర్వాత ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తి కప్పగండ సాలువ భౌగోళిక సూచిక ట్యాగ్ పొందింది అంటే ఒడిశా. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయిన ఇండియన్ బ్యూరోక్రాట్ ఎవరు అంటే వికాస్ షీల్. భారత ఒలింపిక్ సంఘం కొత్త సీఈఓ ఎవరంటే రఘురామ్ అయ్యర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు.